శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ విజయాలను పొందటం, అనుకున్న విధంగా అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవ బలంతో ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. కోరుకున్న శుభ ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ అనుకున్న విజయాలను పొందుతూ మీరు అనుకున్నదల్లా ప్రతి పని ముందుకు తీసుకువెళ్తే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే పనిలో మాత్రం సహజంగా పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే జరుగుతూ ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీ బాధ్యతలు నిర్వహణలో మీరు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారండి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, కొత్త వ్యవహారాలలో మరింతగా మీరు ఆసక్తిని కనబరచాలని కానీ ఈరోజైతే ఎక్కువగా చూస్తారండి. అదే విధంగా ప్రతి విషయంలోనూ కూడా రాణించగలుగుతారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కానీ, లేదా విద్యలో ముందుకు వెళ్ళడం కానీ, ఏదైనా మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం కానీ, కొత్తగా నూతన వ్యవహారాలను ఏదైనా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఉంటుందండి. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉన్న పనులున్నాయో వాటిని కూడా చక్కగా కొలిక్కి తెచ్చుకునే విధంగా మీరు ప్రతి ప్రణాళిక వేసుకోగలుగుతారండి. ఆర్థికంగా కూడా నిలదొక్కుకునే అవకాశాలు మీ చేతికి లభించబోతున్నాయి. చక్కగా ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో సమయస్ఫూర్తితో మీరు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమయానికి డబ్బును సంపాదించుకునే విధంగా ఆలోచనలను చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళడం, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం, ఆదాయాన్ని మార్గాలను మెరుగుపరుచుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో మరింతగా మీరు ముందడుగులు వేయటం వలన అందరికీ కూడా మీ చుట్టూ ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి కూడా నూతన ఉత్సాహం వచ్చే విధంగా ఉండబోతుందండి. అన్ని విషయాలను కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అందరికీ కూడా సమయస్ఫూర్తితో మీ సలహాలను ఇవ్వటంలో కానీ, మీరు వారికి మార్గదర్శకంగా ఉండటంలో కానీ ముందంజలో ఉండగలుగుతారండి. అంటే మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఒక కొలిక్కి తెస్తూ, వారి విషయాలలో కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ వారిని చక్కగా ముందుకు నడిపించటంలో మీ వంతు పాత్రను ఈరోజు మీరు నిర్వర్తించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిత్వం అందరి పట్ల ప్రేమానురాగాలతో ఉంటుంది. చక్కగా అందరిని మన్ననతో అందరిని ఆదరించటంలో కానీ, పెద్దల పట్ల మరింతగా మీరు భక్తి శ్రద్ధలను చూపించటం కానీ, గౌరవ మర్యాదలను చూపించటంలో కానీ, మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. పెద్దల యొక్క ఆశీస్సులతో మీకు ప్రియమైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీరు మరింతగా అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారండి. అయితే పనిలో మాత్రం ఈ పని ఈ రోజుకు ఈ టైంలో జరుగుతుందా? ఈ సమయంలో మేము దీన్ని పూర్తి చేయగలమా? ఇక ఈ రోజు ముగిసే సమయానికి ఈ పనులనన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలమా? అనే ఆలోచన అది మనసులో ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటికి పెద్దపీట వేయకుండా అన్నిటిని కూడా ఆలోచన వస్తున్నప్పటికీ సరే అని మీరే సరిపెట్టుకుంటూ మీ మీద మీకే నమ్మకంతో చక్కటి వాక్చాతుర్యంతో చక్కటి ఆత్మవిశ్వాసంతో మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ మాట తీరు, మీ విధానం వల్ల అందరిని ఆకట్టుకుంటూ మీ ప్రతి పనిని కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అనుకోని విధంగా కొన్ని ప్రాజెక్టులు కానీ, కొన్ని ఏవైనా వ్యవహారాలు కానీ మీ చేతికి చిక్కడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్నింటా లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇతరుల యొక్క మాటలను అంటే నమ్మశక్యం కాని మాటలను మాత్రం నమ్మి మోసపోవడం అంటే మీకు జరగనివి ఏమైనా వారు ఆలోచనలతో మీ దగ్గర స్వార్థంగా ఆలోచిస్తూ ఏదైనా విషయాలలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కానీ ఇట్లాంటివి చేయడం కానీ, లేదా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అనే ఆలోచనతో మిమ్మల్ని మరింతగా నిరుత్సాహపరుస్తూ ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వ్యక్తులు కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వారిని కొంచెం మీరు చూసి చూడనట్టు ఉండటం, వారు ఏదైతే చెప్తున్నారో వాటిని పట్టించుకోకుండా మీ యొక్క కర్తవ్యాల మీద మీరు మరింతగా పట్టు సాధిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిని విజయంగా పూర్తి చేయగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనలను, ప్రణాళికలను కూడా చేసుకోగలుగుతారండి. అంటే రానున్న రోజుల కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి.
చక్కగా ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పటికీ కూడా వాటిని వదులుకోవటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. దానివల్ల కూడా మీ డబ్బు ఏదైతే ఉందో అది పొదుపు రూపంలో ఉండటం, చక్కగా నిల్వ రూపంలో ఉంటూ మీ భవిష్యత్తు అవసరాలకు చక్కగా వాటిని వినియోగించుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారండి. మీకిష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి సలహాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయాల్లోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఎవరైతే ఏవైనా ఆస్తులకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, లేదా వాహనాలను విలువైన వస్తువులను కొనుగోలు చెయ్యాలి, బంగారాన్ని కొనుగోలు చెయ్యాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏవైనా పెట్టుకున్నా, వాటన్నిటిని కూడా ఈరోజు మీరు చక్కటి ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే వాటి కోసం ఏదైనా అడుగు ముందుకు వేయగలుగుతారు. అంటే ఈరోజు అవన్నీ జరగకపోయినా వాటి కోసం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు కాలం కలిసి వస్తుంది. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ దిశగా మీరు ఏ నిర్ణయమైనా తీసుకొని ముందుకు నడవగలుగుతారు. అంతేగాని అక్కడే కూర్చున్న చోటనే ఉండి జరగదు అని మాత్రం అనుకోరు. చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. రానున్న రోజుల్లో వాటిని మీరు చేతికి కూడా చిక్కించుకోగలుగుతారు. ఆ విధంగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందండి. అన్ని విషయాలలోనూ కూడా ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, ముందు చూపుతో వ్యవహరించడమే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అంటే ఎవరు ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా మీరు ఆలోచించడంలో కానీ, లేదా మీ యొక్క ఆలోచన విధానం ముందు చూపుతో వ్యవహరించటం కానీ మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. చక్కగా కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వాళ్ళు అమలుపరుస్తూ అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా చక్కటి విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులకు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి రూపాయిని పెట్టుబడి పెడుతూ మీరు లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటూ చక్కగా మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు పరుస్తూ చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో మరింతగా ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా
మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ఆచరణలో పెడుతూ ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ముందస్తు జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే అన్ని నిర్ణయాలను తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఎంతో తెలివిగా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ మీదైన శైలిలో మీరు గౌరవప్రదమైన స్థానంలో చక్కగా రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.